హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక 1/2 kg మటన్ తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని అందులోకి తగినంత కారపొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. ధనియాల పొడి అండి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులను వేసుకొని జస్ట్ అలా కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలుపుకోవాలండి. ముక్కలకు మంచిగా అన్నీ పట్టేటట్టు చూడండి. మొత్తం కలిపేసుకున్నాక పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, ఒక 4-5 మిరియాలను, ఒక 3-4 లవంగాలని, ఒక ఇలైచీని వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. చూడండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీకు కావాల్సిన పచ్చిమిర్చిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలండి. మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మాడకుండా కిందికి. మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఒక 15 to 20 minutes వరకు చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తే ఫ్లేవర్స్ అన్నీ మటన్కి మంచిగా పట్టుకుంటాయి. చూడండి ఒక 2-3 times మధ్య మధ్యలో కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వాటర్ పోసుకోవాలండి కొంచెం మునిగే వరకు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 8 to 10 whistles వరకు ఉడికిపోతుందండి మటన్. ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూడండి ఒకసారి మంచిగా కలిపేసుకొని చూడండి మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని మంచిగా బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.